గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్. మే నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు భారత జనగణన 2027లో భాగంగా ఎన్యూమరేటర్స్ ద్వారా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ జరుగుతుందన్న విషయం మనందరికీ తెలుసు. మీకు అలాట్ చేసిన హెచ్ఎల్ఓ బ్లాక్ కంప్లీట్ అయినట్లు మార్క్ చేసేటప్పుడు ఈ విషయాలని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ యాప్ నందు సీరియల్ నెంబర్, బిల్డింగ్ నెంబర్, సెన్సస్ హౌస్ నెంబర్ ఎడిట్ చేయలేమన్న విషయం మనందరికీ తెలుసు. ఫాస్ట్గా కంప్లీట్ చేయమని పై అధికారుల ప్రెషర్, ఫీల్డ్ లెవెల్లో హౌసెస్ క్లమ్జీగా ఉండడం, సిటిజన్స్ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం వంటి ఇతర కారణాల వల్ల హెచ్ఎల్ఓ యాప్ నందు బిల్డింగ్ నెంబరింగ్ తప్పులు పడడం సహజం. కానీ ఆ డేటాను యాప్లోని ఇతర ఆప్షన్స్ ఉపయోగించి మీరు ఏమాత్రం భయపడకుండా పూర్తి స్థాయిలో కరెక్షన్స్ చేసి ఖచ్చితత్వంతో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మనం హెచ్ఎల్ఓ యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది కదా. మొదటిగా సారాంశాన్ని వీక్షించండి ట్యాబ్ని ఓపెన్ చేసి మీరు ఇచ్చిన బిల్డింగ్ నెంబర్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. బై మిస్టేక్ ఏదైనా బిల్డింగ్ నెంబర్ స్కిప్ చేశామా, డేటా అప్డేషన్లో ఏదైనా పొరపాట్లు చేశామా, లేదా సంబంధం లేని ఏదైనా బిల్డింగ్స్కి సేమ్ నెంబరింగ్ ఇచ్చామా, సర్వే టైంలో ఏదైనా భవనాలను లెక్కించడం మర్చిపోయామా వంటి విషయాలు క్రాస్ చెక్ చేసుకున్నాక మాత్రమే మీ హెచ్ఎల్బి బ్లాక్ కంప్లీట్ అయినట్టు మార్క్ చేయాలి. మొదటిగా బై మిస్టేక్ ఏదైనా బిల్డింగ్ నెంబర్ స్కిప్ చేయడం అంటే CN01, CN02, CN03 ఇలా బిల్డింగ్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు ఏదైనా నెంబర్ని వదిలివేయబడి ఉంటే అది పెద్ద సమస్య కాదు. కానీ మ్యాప్లో మెన్షన్ చేసేటప్పుడు స్కిప్ చేసిన నెంబర్తో పాటుగా బిల్డింగ్ నెంబర్ చూపించాలి కాబట్టి పంక్తి నెంబర్ని పట్టించుకోకుండా మీరు బిల్డింగ్ నెంబర్ స్కిప్ చేసిన ఏరియాలో ఇంకనూ మిగిలి ఉన్న ఇతర బిల్డింగ్స్కి వదిలివేయబడ్డ నెంబర్కి బదులుగా పంచాయతీ లేదా మున్సిపల్ బిల్డింగ్ నెంబర్ ఉంటే వాటిని ఇంక్లూడ్ చేయండి. లేదా మీరు స్కిప్ చేసిన బిల్డింగ్ నెంబర్ ఇచ్చి మ్యాప్ నందు పాతింగ్కి యారో మార్క్ని మెన్షన్ చేయండి. ఉదాహరణకి మీరు 81 బిల్డింగ్ నెంబర్ ఇచ్చాక ఏదైనా కారణం చేత 82 బిల్డింగ్ నెంబర్ స్కిప్ చేసి 83 ఇచ్చారనుకోండి. డేటా సింక్ చేసినా కూడా ఆ సరౌండింగ్లోని ఇతర బిల్డింగ్స్కి గవర్నమెంట్ ఇచ్చిన నెంబర్ ఉంటే ఆ ప్లేస్లో ఇంక్లూడ్ చేయడం లేదా 82 నెంబర్ ఇచ్చి సర్వే కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఏమాత్రం సంబంధం లేని 2 భవనాలకి సేమ్ బిల్డింగ్ నెంబర్ ఇస్తే దానిని మాత్రం సమస్యగానే పరిగణించాలి. అంటే మీరు సర్వే చేసే టైంలో బిల్డింగ్ నెంబర్స్ 71, 72, 73 తర్వాత 84 ఇచ్చి తర్వాత 75, 76 అంటూ లైన్గా నెంబరింగ్ ఇచ్చారనుకోండి. బై మిస్టేక్ బిల్డింగ్ నెంబర్ 84 మరొకసారి రిపీట్ అవుతుంది. అంటే బిల్డింగ్ నెంబర్ 74 ఇవ్వాల్సిన భవనానికి 84 ఇచ్చిన కారణంగా 2 సంబంధం లేని గన్న గృహాలు ఒకే బిల్డింగ్లో ఉన్నట్లు ఆన్లైన్ చేయబడ్డాయి. ఇప్పుడు మీరు ఏమాత్రం టెన్షన్ పడకుండా ఈ తప్పును సరిచేయడానికి పొరపాటుగా ఇచ్చిన గణన గృహం వివరాలను సారాంశం నుంచి జాగ్రత్తగా నోట్ చేసుకొని సింక్ చేసిన డేటాని సవరించండి ఆప్షన్ నందు పొరపాటుగా నమోదు చేసిన బిల్డింగ్ డేటా ఓపెన్ చేసి స్వయంగా నమోదు చేస్తున్నాము అనే ఆప్షన్ ద్వారా బిల్డింగ్ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేశాక తాళం వేయబడింది అనే ఆప్షన్ను ఉపయోగించి సబ్మిట్ చేస్తే ఆ బిల్డింగ్ యొక్క డీటెయిల్స్ సింక్ కొరకు అప్డేషన్ డేటాలోకి పంపబడతాయి. దానిని అప్డేషన్ డేటా నందు డిలీట్ చేసి కొత్తగా సరైన వివరాలతో ఎంట్రీ చేస్తే సరిపోతుంది. అంతేకాకుండా డిలీట్ చేసిన పంక్తి నెంబర్, బిల్డింగ్ నెంబర్, గణన గృహం నెంబర్ ఏ ఇతర బిల్డింగ్స్కి అలాట్ చేయబడదు. అలాగే మనకు అలాట్ చేసిన హెచ్ఎల్బి బ్లాక్లోని ఒక ఏరియా కంప్లీట్ చేశాక ఆ సరౌండింగ్లోని ఏదైనా బిల్డింగ్ వదిలివేయబడినట్లు మనం గమనించినట్లయితే దానికి /1 బిల్డింగ్ నెంబర్ ఇవ్వాలన్న విషయం మనందరికీ తెలుసు. అంటే CN60, CN61కి మధ్య ఒక బిల్డింగ్ నెంబర్ వదిలివేయబడినట్లయితే ఆ బిల్డింగ్కి CN60/1 అనే భవనం నెంబర్ ఇవ్వవలసి ఉంటుంది. బిల్డింగ్ నెంబర్, గణన గృహం నెంబర్ కాకుండా మిగిలిన డేటాని సింక్ చేసిన డేటాని సవరించండి అనే ఆప్షన్ ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు. కాబట్టి వీలుంటే మీరు అప్డేట్ చేసిన ప్రతి గణన గృహం డేటాని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని రాంగ్ ఎంట్రీస్ ఉంటే కరెక్షన్ చేసుకోవడం మంచిది.
ఇప్పుడు ఏ బిల్డింగ్ నెంబర్ యాప్ నందు వదిలివేయబడలేదు, అలాగే సంబంధం లేని ఏ 2 భవనాలకి సేమ్ నెంబర్ ఇవ్వలేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాక యాప్ ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసినట్లయితే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సారాంశంలోని బిల్డింగ్ కౌంట్ను పై గడిలో, సారాంశంలోని మొత్తం గణన గృహాల సంఖ్యను కింది గడిలో మెన్షన్ చేసి ఇండ్ల గణన కార్యకలాపాల మీద క్లిక్ చేశాక ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పూర్తయినట్టు మార్క్ చేయండి ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి సైన్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒకసారి హెచ్ఎల్బి బ్లాక్ కంప్లీట్ అయినట్టు మార్క్ చేసినప్పటికీ 30వ తేదీ వరకు కరెక్షన్స్, కొత్త గణన గృహాల ఎంట్రీకి ఆప్షన్ ఉన్న కారణంగా మనం ఎంట్రీ లేదా ఎడిట్ చేసిన ప్రతిసారి ఖచ్చితంగా హెచ్ఎల్బి బ్లాక్ పూర్తయినట్లు అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.